బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిర్గిస్తాన్లో అల్లర్లు కలకలం రేపుతున్నాయి. ఈ అల్లర్లలో భారతీయ విద్యార్థులు బాధితులకు మిగిలారు. కిర్గిస్తాన్, ఈజిప్ట్ల విద్యార్థుల మధ్య ఈ నెల 13న దాడులు జరిగాయి. అల్లర్లపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. కిర్గిస్తాన్ ఇటీవల అల్లర్లు చెలరేగాయి. అంతర్జాతీయ విద్యార్థులకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తెలుస్తోంది. భారతీయ విద్యార్థుల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. బిషకెక్లో భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన విద్యార్థులు ఉండే హాస్టళ్లపై అల్లరి ముఖడు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. Very short up there. Very short up there. కిర్గిస్తాన్లో అల్లరి కలకలం రేపుతున్నాయి. ఈ అల్లర్లలో భారతీయ విద్యార్థులు బాధితులుగా మిగిలారు. కిర్గిస్తాన్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య ఈ నెల 13న దాడులు జరిగాయి. అల్లర్లపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. కిర్గిస్తాన్ ఇటీవల అల్లర్లు చెలరేగాయి. అంతర్జాతీయ విద్యార్థులకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తెలుస్తోంది. భారతీయ విద్యార్థుల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. బిషకెక్లో భారత, పాకిస్తాన్, బంగ్లాదేశాలకు చెందిన విద్యార్థులు ఉండే హాస్టళ్లపై అల్లరి ముఖలు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కిర్గిస్తాన్లో అల్లర్లు కలకలం రేపుతున్నాయి. ఈ అల్లర్లలో భారతీయ విద్యార్థులు బాధితులుగా మిగిలారు. కిర్గిస్తాన్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య ఈ నెల 13న దాడులు జరిగాయి. అల్లర్లపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. అంతర్జాతీయ విద్యార్థులకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తెలుస్తోంది. భారతీయ విద్యార్థుల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. బిషకెక్లో భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన విద్యార్థులు ఉండే హాస్టళ్లపై అల్లరి ముఖలు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. Very short up there.